ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి కబడ్డీ ప్రపంచంలోకి వెళ్తారు, ఆ ఊర్లోకి వెళ్తాం, ఆ చుట్టుపక్కల మనుషుల్లోకి వెళ్తాం. 5 మెయిన్ క్యారెక్టర్స్. విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ ఫస్ట్ టైము ఇలాగ ఒక స్పోర్ట్స్ ప్లేయర్గా కనిపించే సినిమా. తెలుగులో కూడా డబ్ అయింది ఈ సినిమా. అంతకుముందు ఒక సినిమా చేశాడు కానీ ఆ సినిమా తెలుగులోకి రాలేదు. ఇదే మొదటి సినిమాగా పరిగణించవచ్చు. ఎంత మనం గతంలో చూసిన విక్రమ్ని చూడొచ్చు, ఒక పితామహన్ కానీ, అపరిచితుడు కానీ, ఇలాంటి టైంలో ఎంత బాగా విక్రమ్ పనిచేశాడో అలాంటి ఒక క్యారెక్టర్లో ధ్రువ్ కనిపిస్తాడు. ఏంట్రా బాబు విక్రమ్ లాంటి హీరోతో ఈయన పోలిక పెడతాడంటే ఎస్, ఖచ్చితంగా ధ్రువ్ అంత కష్టపడ్డాడు, ఆ రేంజ్ వర్క్ని చూపించాడు. నిజంగా ఒక సినిమా కోసం ఇంత కష్టపడతారంటే ఎస్, పడాలి, పడతారు. అలా పడితేనే మా సినిమాల్లో ఉండండి అన్నట్టుగా పారంజిత్ అయి ఉండొచ్చు, మారి సెల్వరాజ్ అయి ఉండొచ్చు, చాలా క్రమశిక్షణగా అలానే ఉంటారు. గతంలో కనుక బాలా లాంటి డైరెక్టర్లు వాళ్ళ మొత్తం శరీర ఆకృతుల్ని మార్చి వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళేటట్టు నటుల్ని ఎలా తీర్చిదిద్దుతారో అలానే మారి సెల్వరాజ్ కూడా ఈ సినిమాలో ధ్రువుని అలా తీర్చిదిద్దాడని చెప్పాలి.